హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు గేట్ ఈసీఈ ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎస్ఎస్బి సింగిల్ సైడ్ బ్యాండ్ గురించి తెలుసుకుందాం. సో మనం ఏఎం నుంచి డిఎస్బిఎస్సికి ఎందుకు స్విచ్ అయ్యాం? టు రెడ్యూస్ ద పవర్. నా మనం డిఎస్బిఎస్సి నుంచి ఎస్ఎస్బికి స్విచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ టు రెడ్యూస్ ద పవర్ అండ్ ఆల్సో బ్యాండ్ విత్ ఆల్సో. సో బ్యాండ్ విత్ కూడా మనం రెడ్యూస్ చేయగలం బై యూజింగ్ ఎస్ఎస్బి. సో ఎలాగా? సో ఫస్ట్ మనం ఏఎంలో స్పెక్ట్రమ్ ఏఎం స్పెక్ట్రమ్‌లో మొత్తం ఎన్ని ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి? క్యారియర్, అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్. సో, సో అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్ అండ్ క్యారియర్ అనేది మనం యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్‌లో మనం ట్రాన్స్మిట్ చేస్తాం. క్యారియర్‌ని, అప్పర్ సైడ్ బ్యాండ్‌ని అండ్ లోవర్ సైడ్ బ్యాండ్‌ని. బట్ ఇన్ డిఎస్బిఎస్సి క్యారియర్‌లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి మనం క్యారియర్‌ని సప్రెస్ చేసి ఓన్లీ అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకేనా? సో ఎందుకు అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్‌లోనే మన యాక్చువల్ మెసేజ్ సిగ్నల్ ఆర్ మెసేజ్ అనేది ఉంటుంది. సో అంటే ఇక్కడ పవర్ అనేది తగ్గింది బికాస్ ఆఫ్ సప్రెసింగ్ ద క్యారియర్. సో వేరాస్ ఇన్ ఎస్ఎస్బి అప్పర్ సైడ్ బ్యాండ్ లోను వేరేస్ లోవర్ సైడ్ బ్యాండ్ లోను రెండిట్లోనే సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇందులోనే సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇందులోనే సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ నే మనం 2 టైమ్స్ మనం సెండ్ చేస్తున్నాం. సో అది కూడా ఒక వేస్టేజ్ కదా. సో అందుకు మనం ఏం చేస్తాం? అయితే యూఎస్బిని గాని లేకపోతే ఎల్ఎస్బిని గాని సో ఈ రెండిట్లో ఏదో ఒక సైడ్ బ్యాండ్ మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తాం. బికాస్ both side band having the same information. ఓకేనా? సో 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 దీనివల్ల ఏమవుతుంది? బ్యాండ్ విడ్త్ అనేది తగ్గుతది. వేరాస్ పవర్ ఆల్సో విల్ రెడ్యూస్. ఓకేనా? సో ఆహ్, సో ఏఎం నుంచి డిఎస్బిఎస్సికి పవర్ రెడ్యూస్ అవుతది. డిఎస్బిఎస్సి నుంచి ఎస్ఎస్బికి పవర్ అండ్ ద బ్యాండ్ విడ్త్ విల్ ఆల్సో బి రెడ్యూస్డ్. ఓకేనా? నౌ ఇప్పుడు మనం స్పెక్ట్రమ్ వైస్‌గా చూద్దాం. నేనిప్పుడు ఈ ఏఎంకి, ఈ డిఎస్‌బిఎస్‌సికి, ఈ ఎస్ఎస్‌బికి మూడిటికి స్పెక్ట్రమ్స్ డ్రా చేస్తాను. మీకింకా ఈజీగా అర్థమవుతది. దిస్ ఈస్ ద స్పెక్ట్రమ్ ఫర్ ఏఎం, డిఎస్‌బిఎస్‌సి అండ్ ఎస్ఎస్‌బి. సో, మీరిక్కడ ఏఎంలో చూస్తే ఎఫ్‌సి+ఎఫ్‌ఎం అప్పర్ సైడ్ బ్యాండ్, క్యారియర్ అండ్ ఎఫ్‌సి-ఎఫ్‌ఎం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్‌సి దగ్గర ఇంపల్స్ ఉంది. మీన్స్ సో, సో మీరు క్యారియర్‌ని కూడా ట్రాన్స్మిట్ చేస్తున్నారు ఇన్ ఏఎం. బట్ ఇన్ డిఎస్‌బిఎస్‌సి సో there there is no impulse at the carrier frequency. మీరిక్కడ క్యారియర్‌ని ట్రాన్స్మిట్ చేయట్లేదు. ఇక్కడ క్యారియర్‌ని మీరు సప్రెస్ చేస్తున్నారు. ఓన్లీ అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ మాత్రమే ఉంటాయి. బట్ ఇన్ ఎస్ఎస్‌బి అయితే అప్పర్ సైడ్ బ్యాండ్ యూఎస్‌బిని గాని లేకపోతే లోవర్ సైడ్ బ్యాండ్ ఎల్ఎస్‌బిని గాని ఈ రెండిట్లో ఏదో ఒకదాన్నే మీరు ట్రాన్స్మిట్ చేస్తారు. బికాజ్ ఈ రెండిట్లోని అప్పర్ సైడ్ బ్యాండ్‌లోని సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. లోవర్ సైడ్ బ్యాండ్‌లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దట్ we are transmitting only one side band among these two. ఓకేనా? సో 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 ఇప్పుడు ఏఎంకి పవర్ ఎంత? పవర్
కాదు గానీ బ్యాండ్‌విడ్త్ ఎంత? సో, బ్యాండ్‌విడ్త్ మనం ఎలా కాలిక్యులేట్ చేస్తాం? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది. అప్పుడేమవుతుంది? ఎఫ్‌సి ప్లస్ ఎఫ్‌ఎం మైనస్ ఎఫ్‌సి మైనస్ ఎఫ్‌ఎం. సో, యూ విల్ గెట్ 2 ఎఫ్‌ఎం. For DSB-SC, same. Highest frequency FC plus FM, lowest frequency FC minus FM. So for DSB-SC also, the bandwidth is same to FM. So for SSB, so what will be the bandwidth? FC plus FM. So highest frequency minus lowest frequency. Then you will get FC get cancelled. So bandwidth equals to FM. For this also, bandwidth equals to FM. Means, సో మనం ఏం చేసాం డిఎస్బిఎస్సితో పోల్చుకుంటే ఎస్ఎస్బికి బ్యాండ్విడ్త్ తగ్గిపోయింది. మీన్స్ 50% మనం సేవ్ చేసాం బ్యాండ్విడ్త్. అంతే కదా, ఇది 2FM ఇది FM అంటే హాఫ్. సో వీఆర్ సేవింగ్ 50% ఆఫ్ బ్యాండ్విడ్త్ ఇన్ ఎస్ఎస్బి. సో కమింగ్ టు ద పవర్, so power. So here total power equals to carrier power, upper sideband power and lower sideband power. Carrier power. So for AM, the total power is carrier power plus lower sideband power plus upper sideband power. For DSB-SC, so there is so there is no carrier in DSB-SC. So total power అనేది lower sideband plus upper sideband power. But in SSB, మనం only one frequency component ని సెండ్ చేస్తున్నాం. either LSB or USB. LSB గాని USB గాని ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సెండ్ చేస్తాం. సో టోటల్ పవర్ either LSB పవర్ ఆర్ ద USB పవర్. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో లోవర్ సైడ్ బ్యాండ్ పవర్ అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్ రెండు సేమే. సో డిఎస్బి ఎస్సితో పోల్చుకుంటే ఇన్ ఎస్ఎస్బి, సో వీఆర్ రెడ్యూసింగ్ ద పవర్ బై 50%. సో బ్యాండ్ విత్ 50% సేవ్ చేసాం, మరియు పవర్ ను కూడా 50% మనం సేవ్ చేసాం బై ట్రాన్స్మిటింగ్ ఓన్లీ వన్ సింగిల్ బ్యాండ్. ఓకేనా? నా ఇప్పుడు ఈ సింగిల్ సైడ్ బ్యాండ్ ఎక్స్ప్రెషన్, టైమ్ డొమైన్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. So what will be the DSB-SC expression? So carrier signal multiplied with message signal. సో మన M of t ని సింగిల్ టోన్ సిగ్నల్ M of t equals to AM cos omega mt, carrier signal AC cos omega ct. So ఇది మెసేజ్ సిగ్నల్, ఇది క్యారియర్ సిగ్నల్.
సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చేసిందే. సో ఇది అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ ఇది మన లోవర్ సైడ్ బ్యాండ్. సో ఇది డిఎస్బిఎస్సి ఈక్వేషన్, ఇది యుఎస్బి అండ్ ఇది ఎల్ఎస్బి. బట్ ఇన్ ఎస్ఎస్బిలో ఏం చేస్తాం, ఓన్లీ ఎల్ఎస్బి ఆర్ ద యుఎస్బి, ఈ రెండిట్లో ఏదో ఒకటే ట్రాన్స్మిట్ చేస్తాం కానీ చేస్తాం కాబట్టి, సో అయితే ఈ టర్మ్ కానీ లేకపోతే ఈ టర్మ్ కానీ, సో ఈ రెండిట్లో ఏదో ఒక టర్మ్ మన ఎస్ఎస్బి టైమ్ డొమైన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? సో దీన్ని రీవ్రిటన్ చేస్తే plus or minus. So this is the SSB time domain expression, either USB or LSB that you are transmitting. Okay na? So transmitted power. So total power equals to LSB power of USB power. So ఏమవుతుంది, ఇది మన యావరేజ్ వాల్యూ. సో యావరేజ్ వాల్యూ డివైడెడ్ బై √2 will gives the RMS value. సో స్క్వేర్ చేయండి, స్క్వేర్ చేసి డివైడెడ్ బై R 1 తీసుకుంటే, సో యూ విల్ గెట్ ద పవర్ AM స్క్వేర్ సో ఈ పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని నేను డిఎస్బిఎస్సి పవర్ అండ్ బ్యాండ్ విత్ ఒక వీడియోలో చెప్పాను. ఆర్ 1 తీసుకుంటే 1, లేకపోతే వాడు క్వశ్చన్లో మెన్షన్ చేసేటట్టు ఆ వాల్యూ తీసుకుంటారు. సో ఇది పవర్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? సో మనం ఇప్పుడు బ్యాండ్ విత్ పవర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎస్ఎస్బి చూసాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.